అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా సీజన్ 27 గ్రాండ్ ఫినాలే విన్నర్ని అనౌన్స్ చేసేయమంటారా? హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 27 గ్రాండ్ ఫినాలే 2వ వారానికి స్వాగతం సుస్వాగతం. ఇక ఈ గ్రాండ్ ఫినాలీలో టోటల్గా 4 థీమ్స్లో పోటీ పడబోతున్నారు అనమాట. ఈచ్ థీమ్ వాళ్ళ స్కోర్ 100 మార్క్స్కి. ఈ 4 థీమ్స్ అయిన తర్వాత ఈ నలుగురిలో హయ్యెస్ట్ స్కోరర్ విల్ బి ఈ సీజన్ 27 ఛాంపియన్. వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందచేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వరుసగా బహుమతిగా అందచేయనున్నారు. కీరవాణి గారు ఏదో ఒక ప్రెసెంట్గా మీకు ఒక మాట్లాడబోతున్నారు. సార్ చెప్పండి సార్. 4వ స్థానం గెలిచిన వారికి 1 లక్ష రూపాయలు వావ్. నా నుంచి. నాలుగో స్థానం గెలిచిన విజేతకు 1 లక్ష రూపాయలు కీరవాణి గారి తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. గత వారం మా నలుగురు ఫైనలిస్ట్ మెడ్లీ రౌండ్ మండే అండ్ ట్యూస్డే డిస్కో సాంగ్స్ రౌండ్లో పోటీ పడ్డారు. ఇకపోతే ఇవాల్టి ఎపిసోడ్లో రేపటి ఎపిసోడ్లో 2 థీమ్స్తో ఈ పిల్లలు పోటీ పడబోతున్నారు అనమాట. ఇవాల్టి థీమ్ ఏంటంటే ఒక సింగర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది, అలాగే ఒక్కో సింగర్కి ఒక్కో జానర్ మీద పట్టు ఉంటుంది. సో ఇప్పటి వరకు మా సింగర్స్ జర్నీ చూసిన జడ్జెస్ అయిన మేము వాళ్ళ గాత్ర ధర్మాన్ని వాళ్ళ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కో సింగర్కి ఒక్కో జడ్జ్ వాళ్ళకి తెలుగు సినిమాల్లో వచ్చిన సూపర్ హిట్ పాటలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు పోటీ పడబోయే జడ్జెస్ సాంగ్స్ థీమ్ అన్నమాట. ముందుగా ఈ రౌండ్లో జోషిక ముందుకు వచ్చి పోటీ పడబోతుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, జోషిక. హాయ్ బ్యూటిఫుల్. హాయ్ బ్రో. ఏ జడ్జ్ పాట పాడబోతున్నావు నువ్వు? ఏ పాటో చెప్పు, ఎవరు జడ్జ్ అని చెప్తా. నా పేరు చెప్పుకోండి. పాడిన వారు సునీత మ్యామ్ గారు. లెట్ మీ గెస్, ఇది సునీత గారి సాంగ్. ఈ పాట సంగీత దర్శకత్వం వహించిన వారు కీరవాణి గారు. అవును. ఈ పాట రాసిన వారు చంద్రబోస్ గారు. అవును మ్యామ్. పాడింది నేను. మరి ఎవరిచ్చి ఉంటారు? సో లెట్ మీ గెస్, 3 జడ్జెస్ పాట నువ్వు పాడబోతున్నావు. అవును సార్. కానీ ఈ పాట సెలెక్ట్ చేసింది ఎవరు? యువర్ ఆనర్, ఐ నీడ్ టు నో. ద నేషన్ వాంట్స్ టు నో. సునీత మ్యామ్ అనుకుంటున్నా. You're right. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. చక్కగా పాడు. థ్యాంక్ యూ బ్రో. చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. చిన్నగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మ మీలో ఒకరైనా, నా పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకోండి. కవిత సరిత మమత నిఖిత 2 జెండ సీత. ప్రతిమ ఫాతిమ మహిమ ఉమా సత్యభామ. నీలిమేఘ
మన ముగ్గురు జడ్జెస్ కలిసి పనిచేసిన ఒక పాట. అవును సార్. జడ్జెస్ జోషిక ముద్దుగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఈ పాట రాసుకునేటప్పుడు చంద్రబోస్ గారు మీరున్నారు సార్, థియేటర్లో ఉన్నారు. ఒక్కొక్కటి చెప్పి దీనికి పేరే యాక్చువల్లీ వస్తుంది చెప్పు అలా అడిగేవారనమాట. కొన్ని చెప్పగలిగాము, కొన్ని చెప్పలేకపోయాము. ఎంత అందమైన లిరికో, ప్రతి లైన్ పజిల్లానే ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చినటువంటి విషయం. ఆఫ్ కోర్స్ సార్ దగ్గర ఎన్నో మంచి పాటలు నాకు అవకాశం ఇచ్చారు, అందులో ఇది కూడా ఒకటి. నువ్వు హై నోట్స్ పాడేటప్పుడు మాత్రమే కొంచెం బలం సరిపోవట్లేదు. యాక్చువల్లీ నాకు అసలు ఇప్పటికీ బలం సరిపోదు అనుకో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నేను పాడితే హస్కీగానే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నాన్న హై నోట్స్ పాడేటప్పుడు నువ్వు ఇంకొంచెం త్రో ఇవ్వాలేమో అని అనిపించింది నాకు. సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే నేర్చుకొని పాడినందుకు నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. జోషిక నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను నీ పాటలో వేసిన ప్రశ్నలు లాంటివి నేను నిన్న ఒక ప్రశ్న వేస్తా, చెప్పుకోవాలి. చెప్పుకుంటా? చెప్తా సార్. మంచి మెలోడియస్గా పాడుతుంటుంది కానీ తన పేరు సునీత కాదు, తన పేరులోనే 3 అక్షరాలు ఉన్నా తన పేరు సుశీల కాదు. ఎవరు మరి? తన పేరేంటి? జోషిక 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 కాదు, జోషి జోషి జోషి. జోషి. అంతవరకే ఉంది స్కోప్. జోషికాకి స్కోప్ లేదు, జోషి వరకే ఉంది. చక్కగా పాడావమ్మా, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. జోషిక చాలా బాగా పాడావు, నమస్తే సార్. మంచి పాట ఎంపిక చేసుకున్నావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా పల్లవి కీరవాణి గారు ఇచ్చిన తర్వాత చరణాలు నేను రాశాను. పూర్తిగా రాసిన తర్వాత చరణాలకు కీరవాణి గారు స్వరాలు సమకూర్చారు. నీలి మేఘాలతోటి ఆడుకుంటాను కానీ నా పేరు నీలిమ కాదు, అన్ని రాగాల బాణి పాడుకుంటాను కానీ నా పేరు రాగిణి కాదు. తర్వాత ఎంత అందంగా స్వరపరిచారంటే ఆ మలుపును, బంగారమంటి మనసుంది కానీ నా పేరు కనకం కాదు, భోగాలు పంచే సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు. ఎంత అందంగా స్వరపరిచారో కీరవాణి గారు. అంటే ఆ క్షణాలు గుర్తొస్తున్నాయి, ఎందుకంటే కళ్ళ ముందే ఆయన హార్మోనియం మీద ఇవన్నీ సాహిత్యం చదువుతూ అందంగా వాడికి స్వరపరిచారు. ఆ క్షణాలు ఎప్పుడు కూడా మనసులో ఎప్పుడు పదిలంగా ఉంటాయి. చాలా మంచి పాట పాడావు. అయితే ఒకటి, నువ్వు పాడిన విధానం ఏంటంటే కొన్ని చోట్ల అద్భుతంగా పాడావు, కొన్ని చోట్ల చదివావు, అంతే. ఓకే సార్. ఈ 27th సీజన్లో జడ్జెస్ చాయిస్ సాంగ్స్ పాడి పిల్లలు పోటీ పడుతున్నారు. ఇవాల్టి ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ ఆకాంక్ష వల్లి. హాయ్ ఆకాంక్ష వల్లి. హలో సార్. నీ పాట ఎవరు, ఏ జడ్జి ఇచ్చారు? మీరే గెస్ట్ చేయండి సార్. కీరవాణి గారా? కాదు సార్, నేను చెప్పాను సార్. అది కదా నేను ఫస్ట్ అడిగింది. సరే సార్, నేను చెప్పేస్తాను సార్. చెప్పే ప్లీజ్. ఎవరు పాడారు తెలుసా మీకు? మన ఎస్పి చరణ్ గారు. ఏ పాట బంగారం? నేను కాలేనే సార్. ఓ వావ్, మన్మధుడు. బాగా ప్రాక్టీస్ చేసావా? చేశాను సార్. ఐఎమ్ షూర్ నాకన్నా అద్భుతంగా పాడతావు నువ్వు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా
జన్మలో ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఓవర్ టు జడ్జెస్. ఓవర్ టు జడ్జెస్. అంటే నీకే. నేను పాడిన 15 పాటలు వచ్చేసాను. దాంట్లో ఎంపిక చేసుకున్నారు ఈ పాట. కానీ ఒరిజినల్ సింగర్ చాలా బాగా పాడతాడండి, మంచి. కానీ ఏంటి ఛాన్స్ అంతగా వాడికి. అదే అంటే బాలసుబ్రహ్మణ్యం అన్న ఒక బాలుడి అబ్బాయి చరణ్ పాడాడనమాట. ఇంకా పాపం చాలా అవకాశాలు వెతుకుతున్నారు కీరవాణి గారు. ఆకాంక్ష, నమస్తే సార్. నేనుగా లేనే అంటే మీనింగ్ ఏంటి? అంటే నేనుగా లేనే సార్. వెళ్ళకోవడమా? కాదు సార్, అంటే నేనుగా లేనే. అంటే నువ్వు ఆకాంక్ష వల్ల లేవనా? విన్నాను సార్ ఆ పాటలో అది సార్. సరే, మీనింగ్ ఏంటి? నువ్వులా లేవంటే ఏంటి? నువ్వు వేరే వాళ్ళలా ఉన్నావనే, అంతేగా? కాదు సార్, అంటే ఫీలింగ్ నేనుగా లేనే అంటే సాడ్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అలాగా సార్. నేను అలా అనుకోవట్లేదు. నువ్వుగా లేవు, నువ్వు ఎస్పి చరణ్లా ఉన్నావు. ఆయన ఎంత చక్కగా పాడాడో నువ్వు అంతే చక్కగా పాడావు. ఈ పాటలో నువ్వు పాడినవి స్వరాలు కాదు, నువ్వు పాడింది సాహిత్యం కాదు, నువ్వు చూపించిన భావం కాదు. వీటిలన్నిటికన్నా వేరే మాట పాడుతున్నాను. నువ్వు చూపించినవి విన్యాసాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాంక్ష వల్లి నమస్తే బాగా సార్. పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాల రథ చక్రాల కింద పడి నలిగిపోని శ్రవణ కావ్యం లాంటి పాట ఇది. అంత మంచి పాట, ఎంత మంచి స్వర రచన, ఎంత మంచి సాహిత్యం, ఎంత మంచి గాత్రం. నువ్వు బాగా పాడావు, బాగా పాడలేదు అనట్లేదు. కాకపోతే నువ్వు మాతృకకి నీకు తేడా ఏంటో ఒక్క తేడా మాత్రం ఉంది. సాంకేతికంగా అంతా శృతి, లయ, భావం, భాష, స్పష్టత అంతా బాగా పాడావు. కానీ ఒకటి చరణ్ గారు అందులో కనబరిచింది, చూపించింది విపరీతమైన అనుభూతి. ఆ అనుభూతి లోపించింది. గాయకుడికి మహాగాయకుడి తేడా ఏంటంటే, గాయకుడు భావాలు ఆలపిస్తాడు, రచయిత రాసిన భావాలు ఆలపిస్తాడు. మహాగాయకుడు శ్రోత మౌనాన్ని ఆలపిస్తాడు. అదే తేడా. ఇక్కడ అనుభూతి ఎంత నేనుగా లేని నిన్న మొన్నలా, ప్రతి మాట గుండెలోంచి ఏదో గుసగుసలాడుతున్నట్టుగా వస్తుందని. ఒక్కసారి ఆ పల్లవి పాడండి మీరు, దయచేసి. నువ్వు వినమ్మా, విను, నిజం ఇది, విను. నేనుగా లేని నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్ సార్. చరణ్ గారు పాడిన మురారి పాట ఎక్కడ ఉందో తారక, ఈ పాట ఆయన పాడిన నా ఫేవరెట్ టాప్ 5 సాంగ్స్లో ఈ 2 అనమాట. ఎంత బాగా పాడారు చరణ్ గారు. మనకి చాలా రేర్గా దొరుకుతూ ఉండేటటువంటి జెమ్స్ ఇట్లాంటివన్నీ. సో బ్యూటిఫుల్ సింగింగ్. ఆ పాట సెలెక్ట్ చేసి కరెక్ట్ పర్సన్కి ఇచ్చారు మీరు, కరెక్ట్ సింగర్కి ఇచ్చారు. చక్కగా పాడారు నాన్న. సో నాన్న, ఇది ఈ అనుభూతి ఇవన్నీ కూడా ఒక 7-8 years పోతే అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే మ్యామ్. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. నువ్వు ఎలా నేర్చుకున్నావో, అలా ప్రాక్టీస్ చేసావో, అలా ప్రజెంట్ చేసావు. అయితే ప్రతిసారి నిన్న మొన్నలా అలా అంత సస్టైన్ ఎందుకు చేస్తున్నావు? అలా విన్నావా? నిన్న మొన్నలా చూసావా, వెంటనే అర్థమైపోయింది నీకు. లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, అంతే. అలా ఉంటే నెక్స్ట్ లైన్కి ఈజీ అవుతుంది అనమాట నీకు తీసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సింగింగ్ అండ్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి సమయాల్లో మనం కూడా ఏదో చేసాం అని ఒక ధైర్యాన్ని మనకు కలిగిస్తుంది. నాకు అట్లీస్ట్ ఇండస్ట్రీలో ఉన్నాము, వీళ్ళందరితో
కలిసి పనిచేసాము అన్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు కూడా మన పాటలు పాడుతున్నారు అన్నప్పుడు ఓకే ఓకే వీ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ అని ఒక ధైర్యాన్ని ఇచ్చే నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్, ఇది మర్చిపోని ఒక ఇన్సిడెంట్. ఇట్లాంటి ఒక మెమరీ నాకు ఇచ్చినందుకు బంగారం. ఐ లవ్ యూ సో 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 మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవడానికి లేదు కదా, యూ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. వీళ్ళందరూ చూడలేదు నీ ఎంత అద్భుతంగా నువ్వు ఇమిటేట్ చేస్తావు కీరవాణి గారిని, అందుకని వాళ్ళ గురించి నువ్వు ఒకసారి చేసేస్తావు. ఓకేనా? ఏదో ఒక ప్రాప్ తీసుకురండి ప్లీజ్. సార్ అంటే పాట విన్నప్పుడు ఇలా చేస్తాయి. తర్వాత కామెంట్స్ చెప్పినప్పుడు ఇలా చేస్తారు. ఆకాంక్షవల్లి శృతి అది చాలా బాగుంది, నేను చాలా బాగా పాడాం, అంతే. ఆకాంక్షవల్లి గొంతు సంగతి దేవుడి కానీ కాలు మాత్రం ఇంకా కరెక్ట్గా ఊపావు. గ్రాండ్ ఫినాలేలో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ ఆద్య. గిర్ర 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 గింగిరా గిరే సర్ర 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 పొంగరానివే సర్ర 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 సుట్టు తిరిగేవే. ఏ జడ్జ్ పాటలు పాడబోతున్నావు నువ్వు? నేను పాడబోయే పాట చంద్రబోస్ గారి సెలెక్షన్. ఆయన సెలెక్ట్ చేసి ఇచ్చారు నీకు ఆ పాట. ఏ పాట? నా పాట. నువ్వు పాడేసావు అప్పుడే. ఇప్పుడు పాడబోయే పాట నా పాట. అవును, నువ్వేగా వచ్చావు పాడడానికి. ఒరిజినల్ కూడా నువ్వే పాడ. పాట పేరు నా పాట. పాట పేరు నా పాట, అంతేనా? నా పాట. అవును. నా పాట నీ నోట. రాంగ్ సార్, సునీత గారు పాడారు. అంటే మీ ముగ్గురును ఒకళ్ళ పాటలు సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. అలా కాదు, చంద్రబోస్ గారు రాసిన పాట అయింటుంది, అంతే కదా? ఏ సినిమా నీ పాట? నా పాట సార్. అదే నాన్న, నీ పాట ఏ సినిమాలో నుంచి? ఇప్పుడు పాడబోయే పాట నా పాట. చిత్రం అతడే ఒక సైన్యం. ఆల్ ది బెస్ట్. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే గుమగుమ పాట, నీలి మప్పులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు వన్నెలు అత్తే రంగుల పాట, కన్న తల్లలను నిద్రపుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపదూపాల పాట, నా పాట నీట తెలుగు పాట, నా పాట దీనిలొలుకు పాట. లేత మనసు కాగితాలలో రాసుకున్న పాట, పూత వయసు పుస్తకాలలో దాచుకున్న పాట, చిలిపి కలల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట, పడుచు గుండె ప్రాంగణాలలో మోగుతున్న పాట, అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితం ఇచ్చే పాట, అందరూ మెచ్చే
తెలుగు పాట. నీ సగా సని సదా దమదా మగమా సగ సగ మగ మద మద నిద నిజ నిజ మగ సాద నిజ. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట, నదులలోని జీవరాగమే నింపుకున్న పాట, వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆకృతి దాల్చిన పాట. ఆ, ఆ, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆకృతి దాల్చిన పాట, మనస్సు గెలిచిన పురుషుడికి స్వరాల అర్చన చేసే నా పాట, తీట తెలుగు పాట, నా పాట, తేనెలొడుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట, నీలి మప్పులకు స్నానం పోసే చిటపట పాట, రామ చిలుకలకు వన్నెలు వత్తే రంగుల పాట, కన్న తల్లులను నిద్రపుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట, నా పాట, తీట తెలుగు పాట, నా పాట, తీనెలొలుకు పాట. సరిగరి సాని పని నిసా, సరిగరి సాని పని నిసా. చంద్రబోస్ గారు, ఆద్య, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట నేను నీకు ఎందుకు ఇచ్చానంటే, ఈ పాటతో నాకు ఒక మంచి జ్ఞాపకం ఒకటి ముడిపడి ఉంది ఈ పాటతోటి. ఆ జ్ఞాపకం ఏంటంటే, మామూలుగా ఆడియో వేడుకల్లోనో సినిమా విజయోత్సవాల్లోనో సీతారామశాస్త్రి గారు నాకు కనబడ్డప్పుడు ఆయన బారాసో నాన్న బాగా పాటలు రాస్తున్నావు అని చెప్పేసి ప్రశంసించేవాళ్ళు. కానీ ఆయన 3 సార్లు పనిగట్టుకొని ఫోన్ చేసి 3 పాటల గురించి నన్ను అభినందించారు. అందులో మొదటి పాట ఎలా 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 తెలుపను, రెండో పాట ముద్దబంతులు మువ్వమోతలోని పండగ సినిమాలో పాట, మూడో పాట నా పాట తేట తెలుగు పాట. ఈ పాట, ఈ 3 పాటలు ఆయన ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారు. అందువల్ల ఈ నాకు చాలా ప్రత్యేకం. నాకు గురు సన్నిధులు, గురు సంకాశులు సీతారామశాస్త్రి గారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈ పాట నేను నీకు ఇచ్చానన్నమాట. ఇందులో సీతారామశాస్త్రి గారు మెచ్చుకున్న వాక్యాలు ఏంటంటే, పదాలు అన్నీ బోయిలై ప్రేమ పల్లకిని మోసే పాట. పదాల బోయిలుగా మారి ఒక ప్రేమ అనే భావాన్ని మోసుకొస్తుంది అనే ఆ దృశ్యం చాలా చాలా నచ్చింది. అట్లాగే కోకిలమ్మ కళాశాలలో నేర్చుకున్న పాట, పైరగాలి పాఠశాలలో చదువుకున్న పాట, వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట, నదులలోని జీవరాగమే నింపుకున్న పాట అంటూ ఈ వాక్యాలన్నీ ఆయన ప్రస్తావిస్తూ నన్ను ప్రశంసించిన విధానం ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది. అందువల్ల ఈ పాట నీకు ఇచ్చాను. బాగా పాడావు. ఇంకా అద్భుతంగా పాడే అవకాశం ఉన్న పాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆద్య, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నీ గాత్రంలో ఈ పర్టికులర్ సాంగ్లో అమాయకత్వం, ఇన్నోసెన్స్ అండ్ మాధుర్యం రెండు నాకు వినపడినాయి. అంచేత నేను అనుకునేది ఏంటంటే, నీ పాట నీకు గెలుపు బాట అని భావిస్తున్నాను. మరి చూడాలి రిజల్ట్ ఏమొస్తుందో. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆద్య మొత్తం పాడావు. ఆద్యంతం పాడేసిన తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత, కానీ ఈ వయసుకి అసలు ఒక కాంపిటీషన్ అనే ఛాలెంజ్ని తీసుకోవటం ఎంత కష్టమైన విషయమో. అవసరమా? టీవీ ముందు కూర్చొని కార్టూన్లు చూడొచ్చు, ఇంకేదో చేయొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ఫ్రెండ్స్తో
ఎన్నో చేయొచ్చు. బట్ ఈ పిల్లలందరికీ మనం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. నిజంగా అవసరం లేనటువంటి టెన్షన్, కొన్నిసార్లు టార్చర్ కూడా నేర్చుకోవాలి. ఎన్ని రోజులు నేర్చుకోవాలి. ప్రతి పాట మీకు తెలిసిన పాట కాదు, మీకు నచ్చిన పాట కాదు. ఎవ్రీ సాంగ్ ఈజ్ అ ఛాలెంజ్. అలాంటి ఈ పాట కూడా నీ లైఫ్లో ఒక ఛాలెంజ్ నాన్న. అది యాక్సెప్ట్ చేయటంతో పాటు నీ వయసుకి, నీ ఎక్స్పీరియన్స్కి నువ్వు చాలా చక్కగా దీన్ని పాడావు. నా దృష్టిలో చాలా కష్టం, పదాలు దొర్లిపోతూ ఉంటాయి అండ్ ఎక్కడ గ్యాప్ లేదు. నవ్వుతుంది ఎంత క్యూట్గా. అవును, నేను అనుకున్నదే నువ్వు చెప్తున్నావు అన్నట్లుగా అస్సలు గ్యాప్ ఉండదు. సో చంద్రబోస్ గారి సాహిత్యము, కృష్ణారెడ్డి గారి సంగీతము నంది అవార్డ్ని బోయిలో తీసుకొచ్చి నాకు అందించే. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. వండర్ఫుల్ లిరిక్స్. సో కొంచెం రెస్ట్ తీసుకో తల్లి, నెక్స్ట్ రౌండ్కి యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. పాపం చాలా కష్టమైన పాట సెలెక్ట్ చేసుకున్నాను నాన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. జడ్జెస్ చాయిస్ సాంగ్స్ పిల్లలు ప్రజెంట్ చేస్తున్నారు. ఈ రౌండ్ అయిన తర్వాత ఇంకొక రౌండ్ మిగిలింది. ఈ సీజన్ ఛాంపియన్ ఎవరైనా తెలియడానికి. కానీ దానికి ముందు లెట్స్ వెల్కమ్ అధర్. ఏ పాట పాడబోతున్నావు? నేను ఇప్పుడు పాడబోయే పాట పంతం. చిత్రం సై, రాసిన వారు చంద్రబోస్ గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు. ఓకే, ఆల్ ద బెస్ట్. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. భగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకి గిరిన పంటే మాదే మాదే హై. వేద్దాం సై, చూద్దాం సై, కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై. సిద్ధం సై 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 సై. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. కోసేస్తాం గట్టి, కొట్టేస్తాం బండ, ఎత్తేస్తాం చెత్తన్న చెత్త, నరికేస్తాం కొమ్మ, ఏరేస్తాం ముళ్ళు, తప్పేస్తాం మట్టిన్న మట్టిరా. నలిపేస్తాం పాత డబ్బ డబ్బన, నింపేస్తాం నీటి తొప్పి తొట్టిన్న. మధ్య మధ్యలో తింటాం మిర్చి మసాలా సాలా. Hold your tongue, hey hey, mind your words, hey hey. క్యారేజీలో తెచ్చాం లేరా క్యాబేజీ, క్యాబేజీ. నీదా నాదా నీదా నాదా, పంతం నీదా నాదా హై. వాటి పాదం కట్ కట్ కట్. ఒరే లేపేస్తాం బంతి, చూపిస్తాం సత్తా, పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫాట్ ఫాట్ ఫాట్. బెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త, ఓయ్ విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత. దింపేస్తాం పొగరును కాస్త, దిగాదా హో తెరి ఘర్ కా రాస్తా. తోక ముడుచుకొని జాజా ఎక్కడికో జా తూ జా. మొయ్రా మొయ్, డూ ఆర్ డై, తెచ్చేది
పుట్టేదెవడో చచ్చేదెవడో వెయిట్ అండ్ సీ. యా, వెయిట్ అండ్ సీ. ఇది ఏ క్రైటీరియాలో జడ్జ్ చేయాలో అనేది మీరే చెప్పేసేయండి సార్. యాటిట్యూడ్. యాటిట్యూడ్, ఓకే. అంటే నేను కావాలనే ఈ పాట సెలెక్ట్ చేసి ఇచ్చాను తనకి. ఆఫ్ కోర్స్ సార్, ఆఫ్ కోర్స్. ఏమిరా నాయనా, ఎవరు పాడారు ఈ పాట? టిప్పు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఎంఎం కీరవాణి గారు, కళ్యాణి మాలిక్ గారు, ఇంకా స్మిత గారు. ఇంకొకళ్ళు ఉన్నారు, మర్చిపోయావు. చంద్రబోస్ గారు కూడా పాడారు. పాడారుగా మీరు? చంద్రబోస్ గారు కూడా పాడారు అందులో. ఆయన లైన్స్ ఉన్నాయి, గుర్తుపట్టలేదా? లేదు సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీకు కావాలని ఎందుకు ఇచ్చాను ఈ పాట? ఇది గెస్ట్ చేయి. తెలీదు సార్. ఇందులో ఏముంది? ఈ పాటలో ఏముంది? సార్, ఈ పాటలో ఒక ఫీలింగ్ ఉంది కదా, అవును అందులో ఏముంది? ప్రేమ ఉందా ఏంటి? లేకపోతే ఫోర్స్? అవును సార్. ఫోర్స్ ఉంది. అది నువ్వు పాడితే బాగా వస్తుందని భావించి ఇచ్చాను. ఓకే సార్. నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు. విచిత్రం ఏంటంటే చరణ్, సార్, ఈ జడ్జెస్ రౌండ్లో మేము ఒకరితో ఒకరు కూడబలుక్కోకుండా, ఒకరికొకరు సంబంధం లేకుండా మా సింగర్స్కి, క్యాండిడేట్స్కి మేము పాటలు ఇచ్చిన వాటిల్లో ఒక కామన్ పాయింట్ గమనించాను. ఇందులో నా పేరు చెప్పుకోండి అంటే నా యొక్క పేరు అని, నా యొక్క. అట్లాగే నేనుగా లేనిలో నేను అనే శబ్దం ఉంది. తర్వాత నా పాట అనే దాంట్లో నా యొక్క పాట. అంతా నేను అనే పదం మీద వెళ్తుంది చూడు. పంతం నీదా నాదా అనే దాంట్లో నాది అనేది ఉంది. సో మై అంటే నేను అనే పదం ధాతువుగా ఉన్నటువంటి ఈ పల్లెలన్నీ ఈ పాటలో పిల్లలు పాడారు. అనుకోకుండా విచిత్రంగా ఈ రౌండ్, ఏం రౌండ్ ఇది? జడ్జెస్ రౌండ్ కాదు, ఇది నా రౌండ్. చక్కగా పాడవమ్మా. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా పాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అధర్, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. నువ్వు ఎంత గట్టిగా అన్నావు అనుకున్నా అదేంటో స్వీట్గానే వస్తుంది ఏంట్రా? అంత క్యూట్గా స్వీట్గా ఎవరైనా వార్నింగ్ ఇస్తారా? లేదు మ్యామ్. లేదు, మాత్రం చాలా బేస్లో మాట్లాడుతున్నావు. చాలా ముద్దుగా ఉందిరా నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో ప్రాబబ్లీ ఇట్ విల్ టేక్ 2, 3, 4, 5 more years ఆ రౌండ్నెస్ వచ్చి నీ వాయిస్లో ఇంకా బేస్ పెరిగి నువ్వు ఇంకా మంచి గాయకుడిగా ప్రూవ్ చేసుకునే లక్షణాలు అయితే చాలా ఉన్నాయి. బాగా ప్రాక్టీస్ చేయండి అన్న. ఓకే? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాట సెలెక్ట్ చేసి ఇచ్చారు కీరవాణి సార్. అండ్ నువ్వు ఆయన్ని ఇంప్రెస్ చేసావు, అంతకంటే ఏం కావాలి? ఇట్స్ సెలబ్రేషన్ టైం. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. అధర్, నమస్తే సార్. నమస్తేరా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా కీరవాణి గారు ప్రత్యేకమైన గీతాన్ని నీకోసం ఎంపిక చేశారు. నువ్వు కూడా చాలా ప్రత్యేకంగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు మా అందరిలోకెల్లా, ఇక్కడ పాడతా తెగలో పిల్లల్లోకెల్లా అందరూ బాగా పాడుతున్నారు. మరింత ప్రత్యేకం నీకు పాడతారు, ఒకసారి నిరూపించుకున్నావు. చాలా మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. థర్డ్ థీమ్ ఈ మండే ఎపిసోడ్తో కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంకొక థీమ్ మిగిలింది. దట్ విల్ బీ టుమారో. మర్చిపోకుండా రేపు ఆ థీమ్ ఏమిటో చూసేసేయండి. అండ్ ఆ ఎపిసోడ్ తర్వాత ఈ సీజన్ 27 గ్రాండ్ ఫినాలే ఛాంపియన్ ఎవరు అన్నది కూడా మీకు తెలిసిపోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టుమారో. లెట్స్ ఆల్ క్యాచ్ అప్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్.